ద కాజెస్ ఆఫ్ పావర్టీ అనేటటువంటి కాన్సెప్ట్ని మనం ఇప్పుడు చూసుకుందాం. మన ఇండియాలో ఇక్కడ కాజెస్ ఆఫ్ పావర్టీ అనేటటువంటి రావడానికి ఎన్నో సోషల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటటువంటిది, ఇక్కడ స్కిల్స్ అనేటటువంటిది లేకపోవడము, తర్వాత బెటర్ ఇన్కమ్ అనేటటువంటిది లేకపోవడం. ఇక్కడ మేజర్గా ఇక్కడ మన ఇండియాలో పావర్టీ రావడానికి ఏంటి అని అంటే ద సోషల్ ఎకనామికల్ పొలిటికల్ అన్ఈక్వాలిటీ అంటే సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో ఇన్ఈక్వాలిటీ అసమానతలు ఉండడం, సాంఘిక బహిష్కరణ సోషల్ ఎక్స్క్లూజన్ జరగడము, అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం ఉండడము, తర్వాత ఇక్కడ ఇన్డెబిట్నెస్ అనేటటువంటి కాన్సెప్ట్, అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అంటే ఇక్కడ ఉండేటటువంటి ఆదాయాన్ని ఇక్కడ అసమానంగా పంచడం కానివ్వండి, తర్వాత అగ్రిగేట్ పావర్టీ అనేటటువంటిది అంటే ఇండివిజువల్ పావర్టీ అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఎక్కువ ఎకానమీ కాన్సెప్ట్లోకి మనం తీసుకున్నాము అని అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఏంటి అని అంటే మూలధనం తక్కువ ఉండడం, లో క్యాపిటల్ అనేటటువంటిది. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేటటువంటి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవస్థాపన సౌకర్యాలు తక్కువగా ఉండడం, డిమాండ్ అనేటటువంటిది తక్కువగా ఉండడం, పాపులేషన్ అనే యొక్క పెరిగిపోవడం, తర్వాత ఇక్కడ సోషల్ వెల్ఫేర్ అనేటటువంటిది తక్కువగా ఉండడం అనేటటువంటి కాన్సెప్ట్ అన్నీ కూడా మన యొక్క భారతదేశంలో పేదరికం రావడానికి కారణాలుగా చెప్పచ్చు. సో ఇక్కడ ఇన్ని రకాలైనటువంటివి మనము ఆల్రెడీ ఇక్కడ ఉండేటటువంటి చాప్టర్ 1లో మనం తెలుసుకున్నాం. బ్రిటిషర్స్ ఇండియాని రూల్ చేసేటప్పుడు మన యొక్క స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్స్ అనేటటువంటివి ఎంటైర్గా చేంజ్ అయిపోయినాయని చెప్పినాం. మన యొక్క ఎంటైర్ ఇండియాని ఇండస్ట్రియలైజేషన్ చేసేసి ఇక్కడ బ్రిటిష్లో వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్ని ఇంప్రూవ్ చేశారు. ఇక్కడ కాటన్, క్లాత్ అనేటటువంటివన్నీ కూడా ఇండస్ట్రీస్ ఇంగ్లాండ్లో డెవలప్ అయినాయి, మన ఇండియాలో డెవలప్ అయ్యాయి. ఇక్కడ మన ఇండియాలో ఇక్కడ ఉండేటటువంటి 70% అనేటటువంటి వాళ్ళు ఇండియాలో బ్రిటిష్ టైం పీరియడ్లో ఇండియాలో అగ్రికల్చర్లోనే డిపెండ్ అయ్యేటటువంటి వాళ్ళు. ఇక్కడ రూరల్ ట్యాక్సెస్ అనేటటువంటివి వీళ్ళు ఎక్కువగా ఇంక్రీజ్ చేయడం వలన మన యొక్క ఇండియాలో అప్పుడు మర్చెంట్స్ కానివ్వండి, మనీ లెండర్స్ కానీ ఇక్కడ ల్యాండ్ ఓనర్స్ అయిపోయినారు బ్రిటిష్ టైం పీరియడ్లో. ఇక్కడ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఫుడ్ గ్రెయిన్స్ అనేటటువంటిది ఇండియాలో నుంచి వాళ్ళు ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మన ఇండియాలో 26 మిలియన్ పీపుల్ అంటే 26 మిలియన్ పీపుల్ అనేటటువంటి వాళ్ళు ఈ యొక్క కరువుల వల్ల 1875 నుంచి 1900 టైం పీరియడ్లో మరణించడం జరిగింది. ఇక్కడ బ్రిటిషర్స్ యొక్క ప్రధానమైనటువంటి గోల్ ఏంటి అని అంటే ఇక్కడ ఉండేటటువంటి మన ఇండియాని మార్కెట్ అంటే బ్రిటిష్ ఎక్స్పోర్ట్స్కి మన ఇండియా అనేటటువంటిది ఒక మార్కెట్గా చేసేయడం జరిగింది. సో ఇలా మన యొక్క ఇండియాలో బ్రిటిషర్స్ యొక్క పరిపాలన కూడా ఈ యొక్క పావర్టీ అనేటటువంటిది రావడానికి ఒక కారణం అనేటటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఉండేటటువంటి మన యొక్క ఇండియాలో మన యొక్క భారతదేశంలో ఇప్పటికీ ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ కూడా అగ్రికల్చర్ అనేటటువంటిదే ఇక్కడ మేజర్ లైవ్లీహుడ్గా ఉండడం జరుగుతుంది. ఈ అగ్రికల్చర్ అనేటటువంటి దాంట్లో మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే సమ్ పర్సన్స్ దగ్గర మాత్రమే ఈ ల్యాండ్ అనేటటువంటిది ఇక్కడ ఉండడం జరిగింది. ఎప్పుడైతే ల్యాండ్ ఓనర్షిప్ అనేటటువంటిది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో అప్పుడు మాత్రమే ఇండియాలో ఎక్కువ మంది అగ్రికల్చర్లోకి పార్టిసిపేట్ అయ్యి ఇక్కడ పావర్టీ అనేటటువంటిది ఎరాడికేట్ అవుతుంది అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకున్నాం. సో ఇక్కడ ఉండేటటువంటి ఇండిపెండెన్స్ నుంచి గవర్నమెంట్ అనేటటువంటిది రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ చేసింది. ఆ యొక్క రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉండేటటువంటి కాన్సెప్ట్ ఎక్కువగా జరగలేదండి. మన ఇండియాలో ల్యాండ్ అనేటటువంటిది రీడిస్ట్రిబ్యూషన్ ల్యాండ్ పాలసీస్ ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క ల్యాండ్ రిఫార్మ్స్ని తీసుకొని వచ్చినప్పటికీ కూడా అది ఎక్కువగా జరగలేదు. మన ఇండియాలో లార్జెస్ట్ సెక్షన్ ఆఫ్ ది రూరల్ పీపుల్ అనేటటువంటి వాళ్ళు ఇక్కడ స్మాల్ ఫార్మర్స్. ఆ తర్వాత అక్కడ వచ్చేటటువంటి ల్యాండ్ అనేటటువంటిది లెస్ ఫర్టైల్గా ఉంటుంది. ద ఎంటైర్ మ్యాక్సిమం ల్యాండ్ అనేటటువంటిది ఇక్కడ రెయిన్ మీదే డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వలన మన యొక్క ఇండియాలో ఇప్పటికీ కూడా మ్యాక్సిమం పాపులేషన్ పావర్టీలో ఉండడం
ఉండడం జరుగుతుంది. ఇప్పటికీ మన ఇండియాలో ఫార్మర్స్కి సూసైడ్ అనేటటువంటిది చేసుకుంటున్నారు. ఎందుకు సూసైడ్ అనేటటువంటిది చేసుకుంటున్నారు? ఇక్కడ ఉండేటటువంటి కల్టివేషన్ నుంచి వచ్చేటటువంటి మనీ వాళ్ళ డొమెస్టిక్ నీడ్స్ అనేటటువంటి దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం వల్ల లేకపోవడం వల్లనే న్యాచురల్ కెలామిటీస్ రావడం వలన వీళ్ళ యొక్క క్రాప్ అనేటటువంటిది లాస్ అవ్వడం వలన ఎక్కువగా వీళ్ళు ఈ యొక్క ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకోవడం వల్లనే మన యొక్క ఇండియాలో ఈ యొక్క ఫార్మర్ సూసైడ్ అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పటికీ కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్లోను షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేటటువంటి వాళ్ళు ఇక్కడ ఎమర్జింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేటటువంటివి డిఫరెంట్ అర్బన్ అండ్ రూరల్ ఎకానమీలో ఇక్కడికి ఒక సరైనటువంటి పొజిషన్లు అనేటటువంటిది వచ్చినప్పటికీ కూడా సరైనటువంటి నాలెడ్జ్ సరైనటువంటి స్కిల్ అనేటటువంటిది వీళ్ళ దగ్గరికి లేకపోవడం జరుగుతుంది. ఇక్కడ అర్బన్ పూర్ అనేటటువంటి వాళ్ళు మ్యాక్సిమం మన ఇండియాలో ఉండేటటువంటి రూరల్ పూర్ ఇక్కడ అర్బన్ ఏరియాస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసము లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కోసము వీళ్ళు సెర్చ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అర్బన్ పూర్ అనేటటువంటి వాళ్ళు ఇక్కడ అన్ఎంప్లాయిడ్గా ఉండడము ఇక్కడ ఉండేటటువంటి క్యాజువల్ లేబర్గా కూడా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఉండేటటువంటి మన యొక్క పావర్టీ అనేటటువంటిది ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వలన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఇక్కడ రావడం అండర్ అన్ఎంప్లాయ్మెంట్ రావడం వలన అంటే వాళ్ళ స్థాయికి తగినటువంటి జాబ్ అనేటటువంటిది చేయకపోవడం వలన కూడా వస్తుంది అనేటటువంటి కాన్సెప్ట్ జరిగింది. ఇంకొక ప్రాబ్లం ఏం జరిగింది అని అంటే మన యొక్క ఇండియాలో ఫుడ్ గ్రెయిన్స్ అనేటటువంటివి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోవడం కూడా జరిగింది. ఎలా ఇంక్రీజ్ అయినాయి అని అంటే లగ్జరీ ప్రోడక్ట్స్ కంటే ఈ ఫుడ్ గ్రెయిన్స్ అనేటటువంటివి ఇంకా ఎక్కువగా పెరిగిపోవడం జరిగింది. సో మన ఇండియాలో ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క ప్రాబ్లం ఏమైంది అని అంటే 2 గ్రూప్స్ అనేటటువంటివి ఇండియాలో డిసైడ్ అవ్వడం జరిగింది. ప్రొడక్షన్ చేసేటటువంటి వాళ్ళు గుడ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. లేబర్ అనేటటువంటి వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లంగా రావడం జరుగుతుంది. ఇండియాలో రిచ్ పూరు అనేటటువంటి గ్యాప్ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్గా పెరగడం జరిగింది. పావర్టీ ఈజ్ ఎ మల్టీ డైమెన్షనల్ ఛాలెంజ్ ఇన్ ఇండియా. ఎస్, పావర్టీ అనేటటువంటిది మన ఇండియాలో ఎన్నో రకాలైనటువంటి సెక్టార్స్కి ఎన్నో రకాలైనటువంటి లక్ష్యాలతో కూడుకున్నటువంటిది. పావర్టీని ఎరాడికేట్ చేయాలి అని అంటే మల్టీ డైమెన్షనల్ ఛాలెంజెస్ అంటే ఎన్నో రకాలైనటువంటి లక్ష్యాలు ఉంటేనే ఇక్కడ మనకు పావర్టీ అనేటటువంటిది ఎరాడికేట్ చేయగలుగుతాము అనేటటువంటి ఈ కాన్సెప్ట్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ పావర్టీని మన ఇండియాలో ఎరాడికేట్ చేయాలంటే ఒక వార్ అనేటటువంటిది చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ టువర్డ్స్ పావర్టీ ఎలివేషన్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని మనం చూద్దాం. ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 5-year ప్లాన్స్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సోషల్ జస్టిస్ అంటే సాంఘిక న్యాయం అనేటటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యంగా తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ 5-year ప్లాన్లో పెట్టారు. అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి ఎకనామిక్ అండ్ సోషల్ ఛాలెంజెస్ అనేటటువంటిది ఇక్కడ ప్రజెంట్ కండిషన్స్లోకి తీసుకొని రావాలి. వెల్త్ ఆపర్చునిటీ అనేటటువంటిది ఉండాలి అనేటటువంటిది సెకండ్ 5-year ప్లాన్లో ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఇక్కడ ఎక్కువగా జరగాలి. ఇది ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క రిలేటివ్లీ లోయర్ లెవెల్లో ఉండేటటువంటి పబ్లిక్కి ఎక్కువగా రావాలి అనేటటువంటి కాన్సెప్ట్తో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్ అనేటటువంటిది పావర్టీని రిడక్షన్ చేయడానికి ఇక్కడ 3 డైమెన్షన్స్ని తీసుకొని రావడం జరిగింది. ఆ ఫస్ట్ డైమెన్షన్ ఏంటి అని అంటే దట్ వన్ ఈజ్ నౌన్ యాజ్ ద గ్రోత్ ఓరియంటెడ్ అప్రోచ్. అంటే ఇక్కడ ఎకనామికల్ గ్రోత్ అనేటటువంటిది ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయ్యి ఉంటాయి. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేటటువంటిది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటటువంటిది మనం ఎక్కువగా ఇంక్రీజ్ చేసినాము అని అంటే అది గ్రౌండ్ రూట్ లెవెల్ వరకు కూడా అది డెవలప్మెంట్ అవుతుంది అనేటటువంటి కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ 1950, 1960s అనేటటువంటి దాంట్లో ర్యాపిడ్గా ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ డెవలప్మెంట్ చేయడము, తర్వాత అగ్రికల్చర్ అనేటటువంటి దాన్ని డెవలప్మెంట్ చేయడము, గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఇక్కడికి మనం ఎక్కువగా తీసుకొని రావడము అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకొని వచ్చినారు. అంటే ఇక్కడ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అనేటటువంటి ఈ ఎఫెక్ట్ యూజ్ చేశారు. ఈ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ ఇండస్ట్రీస్ అనేటటువంటి లార్జ్ ఇండస్ట్రీస్ని డెవలప్మెంట్ చేయడము,
ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేటటువంటిది డెవలప్ చేయడము, జీడిపి అనేటటువంటి దాన్ని ఇంక్రీజ్ చేయడం. ఇలా ఇంక్రీజ్ చేయడం వలన గ్రౌండ్ రూట్ లెవెల్ వాళ్ళకి కూడా ఆ డెవలప్మెంట్ ఫ్రూట్స్ అనేటటువంటివి వెళ్ళిపోతాయి అనేటటువంటి కాన్సెప్ట్ని చెప్పడమే మనం ట్రికిల్ డౌన్ థియరీ అనేటటువంటి ఈ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ చేయడం వలన ఏం జరిగింది అని అంటే మన ఇండియాలో ఇక్కడ ఉండేటటువంటి వెరీ లో గ్రోత్, ఇక్కడ పూర్కి రిచ్కి ఉండేటటువంటి గ్యాప్ అనేటటువంటిది ఎక్స్ట్రీమ్ లెవెల్లో పెరిగిపోవడం జరిగింది. గ్రీన్ రెవల్యూషన్ అనేటటువంటి రెవల్యూషన్ తీసుకొని రావడం వలన ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్ అనేటటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ వచ్చినప్పటికీ కూడా మనకి ఇక్కడ ఏం జరిగింది అని అంటే బేసిక్గా ఇక్కడ మనకు ఈ రిచ్ మన ఇండియాలో ఉండేటటువంటి స్మాల్ ఫార్మర్స్ ఎక్కువ ఉండడం వలన ఈ రిచ్కి పూర్కి అనేటటువంటి ఈ కాన్సెప్ట్ వైడెండ్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ రిచ్కి పూర్కి ఉండేటటువంటి గ్యాప్ మన ఇండియాలో ఎక్కువైంది. ఈ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అనేటటువంటిది మన ఇండియాలో కాస్త ఫెయిల్యూర్ అయ్యింది అనేటటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ మన యొక్క ఇండియాలో సెకండ్ అప్రోచ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఇక్కడ సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటి ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క థర్డ్ 5-year ప్లాన్ నుంచి వాళ్ళు ఏం చేశారు అని అంటే దట్ వన్ ఈజ్ నౌన్ యాజ్ ఇక్కడ సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది వేజ్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని తీసుకొని రావాలి అని అనుకున్నారు. దానికోసము 1970s అనేటటువంటి ఈ ఇయర్లో వాళ్ళు ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ ప్రోగ్రామ్నే మనం ఏమని చెప్తాము అనంటే పనికి ఆహార పథకము, ఫుడ్ అండ్ వర్క్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని తీసుకొని రావడం జరిగింది. అంటే వాళ్ళు సెకండ్ అప్రోచ్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ని మనం ఇంక్రీజ్ చేద్దాము, తర్వాత ఇక్కడ ఉండేటటువంటి వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ అనేటటువంటి దాన్ని ఫస్ట్ ఏమో ట్రికిల్ డౌన్ అంటే ఇక్కడ జీడిపి అనేటటువంటి దాన్ని ఇక్కడ ఇంక్రీజ్ చేయడం వల్ల దాని ఎఫెక్ట్స్ అన్ని గ్రౌండ్ రూట్ లెవెల్కి వెళ్తాయి అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకున్నారు. సెకండ్ కాన్సెప్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ఇంక్రీజ్ చేద్దాము, వేజ్ ఎంప్లాయ్మెంట్ని ఇంక్రీజ్ చేద్దాము అనేటటువంటి ఈ కాన్సెప్ట్కి వచ్చారు. ఇక్కడ ఉండేటటువంటి ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేటటువంటి దాన్ని కూడా మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అవి రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని, ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన అని, స్వర్ణ జయంతి సహాద్రి రోజ్గార్ యోజన అనేటటువంటి ఈ ప్రోగ్రామ్స్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ అర్బన్ ఏరియాస్లోకి క్రియేట్ చేయడానికి ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశంలో ద ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేటటువంటిది కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని వలన ఏమిటి అని అంటే ఇక్కడ ఉండేటటువంటి బ్యాంక్స్ స్మాల్ ఇండస్ట్రీస్ అనేటటువంటికి, ఎడ్యుకేటెడ్ ఉండేటటువంటి అన్ఎంప్లాయీస్కి, తర్వాత ఇక్కడ లో ఇన్కమ్ ఫ్యామిలీస్కి, రూరల్లో ఉండేటటువంటి వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ బ్యాంక్స్ ఇస్తాయి. అంటే ఎంటర్ప్రైజెస్ అవ్వడానికి ఇక్కడ ఉండేటటువంటి ఈ స్కీమ్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి ప్రధానమంత్రి రోజ్గార్ యోజన అనేటటువంటిది, స్వర్ణ జయంతి రోజ్గార్ యోజన అనేటటువంటిది ఏంటి అని అంటే క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేటటువంటివి బోత్ ఇన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడమే ఇక్కడ ఈ స్కీమ్స్ తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేటటువంటిది ఫస్ట్గా ఇక్కడ ఫ్యామిలీస్కి, ఇక్కడ ఉండేటటువంటి ఇండివిజువల్స్కి అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. 1990s వరకు ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క స్కీమ్స్ అలానే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఏం జరిగింది అని అంటే 1990 నుంచి ఇక్కడ న్యూ అప్రోచ్ అనేటటువంటిది తీసుకొని రావడం జరిగింది. ఈ న్యూ అప్రోచ్ ఎలా ఇస్తున్నాము అని అంటే మనము ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసేసి ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటటువంటి వాళ్ళకి లోన్స్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే స్వయం సహాయక బృందాలు అనేటటువంటి వాటిని ఏర్పాటు చేసేసి వాళ్ళందరినీ ఒక గ్రూప్గా క్రియేట్ చేసేసి వాళ్ళకి బ్యాంకు లోన్ ఇచ్చేసి గవర్నమెంట్ వీళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం వలన వాళ్ళకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీస్ని పెంచడానికి యూజ్ అయ్యేలా చేయడం జరిగింది. వాటిని మనం ఏమని చెప్తామంటే ద స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన అనేటటువంటిది
అనేటటువంటిది ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ప్రోగ్రామ్గా రావడం జరుగుతుంది. ఇది నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్కి తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ మన యొక్క భారతదేశంలో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే గిన వేజ్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది క్రియేట్ చేయడానికి, అంటే పూర్ అన్స్కిల్డ్ లేబర్కి రూరల్ ఏరియాస్లో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి, వేజ్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి కల్పన చేయడానికి, ఉపాధి కల్పించడానికి ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అవి ఏవేవంటే నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అని, ఇక్కడ సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన అనేటటువంటి ఈ స్కీమ్ను కూడా తీసుకొని రావడం జరిగింది. మన యొక్క భారతదేశంలో 2005లో పార్లమెంటులో ఒక యాక్ట్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే గ్యారంటీ వేజ్ ఎంప్లాయ్మెంట్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్. ఇక్కడ అడల్ట్ వాలంటీర్స్కి అన్స్కిల్డ్ లేబర్గా ఉండేటటువంటి వాళ్ళకి మాన్యువల్ వర్క్ ఇవ్వడానికి ఒక ప్రోగ్రామ్ను తీసుకొని వచ్చారు. అంటే మన భారతదేశంలో ఇక్కడ 2005లో ఒక చట్టాన్ని చేసినారు. ఏంటి అని అంటే గిన ఇక్కడ రూరల్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ కలిగించడానికి 100 రోజుల పని దినాలు అనేటటువంటిది గ్యారంటీగా మేము 100 రోజులు ఇక్కడ పని దినాలని మేము ప్రొవైడ్ చేస్తాం. 100 రోజులు ఇక్కడ మేము పని దినాలని మేము ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ రూరల్లో ఉండేటటువంటి అన్స్కిల్డ్ లేబర్కి 100 రోజుల పని దినాలని కల్పించడానికి ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ని 2005లో పార్లమెంట్ యాక్ట్ చేసి తీసుకొని రావడం జరిగింది. వాటినే మనం ఏమని చెప్తామంటే మహాత్మా గాంధీజీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేటటువంటి దాన్ని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. దీనినే మనం మన్రేగా అనేటటువంటి ఈ కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది. దిస్ ఈస్ ద బెస్ట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. మన్రేగా రూరల్లో ఉండేటటువంటి అన్స్కిల్డ్ లేబర్కి 100 రోజులు పని దినాలను కల్పించాలి అనేటటువంటి కాన్సెప్ట్తో ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఇది ఇండియాలో ఇప్పటికీ కూడా ఈ ప్రోగ్రామ్ అనేటటువంటిది సస్టైన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి 2012-2013 అనేటటువంటి ఈ పీరియడ్లో 4.4 crores అనేటటువంటి ఈ యొక్క గృహస్థులు ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి దాన్ని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ మన ఇండియాలో థర్డ్ అప్రోచ్గా వాళ్ళు ఏం చేసినారు అని అంటే గిన మినిమం బేసిక్ ఎమ్యూనిటీస్ టు ది పీపుల్. అక్కడ థర్డ్ అప్రోచ్గా వాళ్ళు మినిమం బేసిక్ ఎమ్యూనిటీస్ టు ద పీపుల్ అంటే ఇక్కడ కనీస సౌకర్యాలని పబ్లిక్ని కల్పించడమే ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే కనీస సౌకర్యాలు అని అంటే గిన ఇక్కడ ఫుడ్ గ్రెయిన్స్ అనేటటువంటిది సబ్సిడీ రేట్స్తో ఇవ్వడము, ఎడ్యుకేషన్, హెల్త్, వాటర్ సప్లై, తర్వాత శానిటేషన్ అనేటటువంటి దాన్ని ఇక్కడ కల్పించడం. అంటే ఈ కనీస సౌకర్యాలని ఎప్పుడైతే మనం కల్పించగలుగుతామో అప్పుడే పబ్లిక్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ అనేటటువంటివి ఇంక్రీజ్ అవుతాయి అనేటటువంటి కాన్సెప్ట్తో వాళ్ళు ఇక్కడ ఉండేటటువంటిది ఈ ప్రోగ్రామ్స్ని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి ఫుడ్ గ్రెయిన్స్ అనేటటువంటి వాళ్ళకి ఇక్కడ వాళ్ళు ఉండేటటువంటి ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేటటువంటి సిస్టమ్ ద్వారా, తర్వాత ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అనేటటువంటి స్కీమ్ ద్వారా, మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా, తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన అనేటటువంటి స్కీమ్తో ఇక్కడ కొన్ని స్కీమ్స్ను తీసుకొని వచ్చేసి వాళ్ళు ఏం చేశారు అని అంటే గిన ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకి బేసిక్ ఎమ్యూనిటీస్కి ఫుడ్ సెక్యూరిటీ కావాలి అంటే సబ్సిడీ రేట్స్తో ఇవ్వడము, తర్వాత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సప్లై చేయడము, మిడ్ డే మీల్ స్కీమ్ అంటే స్కూళ్ళల్లో వచ్చేటటువంటి చిల్డ్రన్కి మధ్యాహ్న భోజన పథకం ద్వారా కూడా వీళ్ళకి ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వచ్చు అనేటటువంటి కాన్సెప్ట్తో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి వచ్చారు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడానికి, విలేజెస్ లెవెల్లో ఇక్కడ రోడ్స్ను ప్రొవైడ్ చేయడానికి ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన అనేటటువంటి స్కీమ్ను ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామోదయ యోజన అనేటటువంటి స్కీమ్ను తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ విలేజ్ లెవెల్లో ఉండేటటువంటి వాళ్ళకి పబ్లిక్కి, పూర్గా ఉండేటటువంటి పబ్లిక్కి వాల్మీకి అంబేద్కర్ యోజన అనేటటువంటి ఈ స్కీమ్ను కూడా తీసుకొని వచ్చేసి వాళ్ళకి ఇక్కడ మనకు హౌసింగ్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ ఇవ్వాలి అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. అంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్లో ఇక్కడ ఏం చెప్పాము, ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క మన ఇండియాలో ఇక్కడ మినిమం వేజ్ అనేటటువంటి దాన్ని ఇక్కడ 816 రూపాయలు 1000 రూపాయలు తీసుకొని వస్తే ఎకానమిస్టులు చెప్పినారు ఇక్కడ సోషల్ ఇండికేటర్స్ అనేటటువంటిది లేవు, పావర్టీ అనేటటువంటి దాన్ని మీరు ఎలా ఎరాడికేట్ చేస్తారో అనేటటువంటిది. సో దానికోసమే మన ఇండియాలో పావర్టీని ఇక్కడ
ఎలిమినేట్ చేయడానికి ఇక్కడ 3 మెథడ్స్లోకి వచ్చారు. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ట్రికిల్ డౌన్ ఎఫెక్టివ్, వృద్ధి రేటును పెంచినామంటే ఆ వృద్ధి రేటు నుంచి వచ్చేటటువంటి ఫలాలు ఇక్కడ గ్రౌండ్ రూట్ లెవెల్కి కూడా వస్తాయి అనేటటువంటి కాన్సెప్ట్ చెప్పారు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది ఉండాలి, వేజ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్తో సెకండ్ అప్రోచ్ వచ్చారు. తర్వాత థర్డ్ అప్రోచ్ ఇక్కడ ఏమొచ్చినారు, బేసిక్ ఎమ్యూనిటీస్ ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్తో ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్రోగ్రామ్స్ను కూడా తీసుకొని రావడం జరిగింది. అంటే పావర్టీని ఎరాడికేట్ చేయడానికి మన గవర్నమెంట్ అనేటటువంటిది ఇక్కడ ఎక్స్ట్రీమ్ లెవెల్గా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మన యొక్క భారతదేశం సోషల్ సెక్యూరిటీస్ అంటే సాంఘిక భద్రతను కలిగించడానికి కొన్ని రకాలైనటువంటి ప్రోగ్రామ్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ పెన్షన్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే పూర్ ఉమెన్కి కానీ విడోస్కి కానీ లేకపోతే సీనియర్ సిటిజన్స్కి కానీ సాంఘిక భద్రత ఇవ్వాలి అనేటటువంటి కాన్సెప్ట్తో వీళ్ళకి ఇలాంటి పెన్షన్ స్కీమ్స్ని తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్లని కూడా మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ని యొక్క క్రిటికల్ అసెస్మెంట్స్ అనేటటువంటి దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మన ఇండియాలో ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి చాలా వరకు ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క పావర్టీ పర్సంటేజ్ అనేటటువంటిది అబ్సల్యూట్ పావర్టీ పర్సంటేజ్ కొన్ని రాష్ట్రాల్లో తగ్గిపోవడం జరిగింది. చాలా వరకు ఉండేటటువంటి రాష్ట్రాల్లో ఈ కొన్ని స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం వలన నేషనల్ యావరేజ్ కంటే ఇక్కడ మనకు ఇక్కడ తక్కువగా రావడం జరిగింది. ఇక్కడ మన పాలసీ ఇక్కడ పావర్టీ ఎలివేటర్ ఎవాల్యుడ్ ఇన్ ఏ ప్రోగ్రెసివ్ మేనర్, అంటే ఇక్కడ పావర్టీ అనేటటువంటి దాన్ని మనం ఎరాడికేట్ చేయడానికి మనం చేసేటటువంటి స్కీమ్స్ అన్నీ కూడా ప్రోగ్రెసివ్గా 5.5 డికేడ్స్ నుంచి ఇక్కడ ఎక్స్ట్రీమ్ లెవెల్లో రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్గా వెళ్తున్నాయి అనేటటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ల్యాండ్ ఓనర్షిప్స్లో కానీ ఇక్కడ ఉండేటటువంటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్స్లో కానీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటిది జరగట్లేదు అనేటటువంటి ఈ కాన్సెప్ట్ ఇప్పటికీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి ప్రోగ్రామ్స్కి మనం అలివేట్ చేస్తున్నటువంటి రిసోర్సెస్ అనేటటువంటిది మన యొక్క పావర్టీకి సఫిషియెంట్గా సరిపోవట్లేదు. అంటే ప్రోగ్రామ్స్కి మనం ఫండ్స్ అలగేట్ చేస్తున్నటువంటి రిసోర్సెస్ అనేటటువంటిది ఇక్కడ సరిగా సరిపోవట్లేదు అనేటటువంటి కాన్సెప్ట్ చెప్తున్నారు. అదేవిధంగా ఏం చెప్తున్నారు అని అంటే కరప్షన్ అనేటటువంటిది ఎక్కువగా ఉండడం వలన, పాలసీస్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఆఫీసర్స్ ఎక్కువ కరప్షన్ చేయడం వలన, తర్వాత ఇక్కడ వాళ్ళు వెల్ ట్రైన్డ్గా లేకపోవడం వలన ఈ మన యొక్క స్కీమ్స్ అనేటటువంటివి ఎక్స్ట్రీమ్ లెవెల్గా యూజ్ అవ్వట్లేదు అనేటటువంటి కాన్సెప్ట్ కూడా వీళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క లోకల్ పార్టిసిపేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటివి కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ అయ్యేలా చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ పాలసీస్ చాలా వరకు ఎలా ఉన్నాయి అని అంటే ఈ గవర్నమెంట్ పాలసీస్ అన్నీ కూడా ఎక్కువగా ఎలా వస్తున్నాయి అని అంటే ఇక్కడ మెజారిటీ వల్నరబుల్ అనేటటువంటి వాళ్ళని ఫోకస్ చేసే విధంగా ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్ని వీళ్ళు ఇక్కడ ఫెయిల్ అవ్వడం జరుగుతోంది అనేటటువంటి కాన్సెప్ట్ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మన ఇండియా అనేటటువంటిది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్నింటినీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి పావర్టీ అనేటటువంటి దాన్ని ఎరాడికేట్ చేస్తుంది అనేటటువంటిది మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు ఇక్కడ పూర్ అనేటటువంటి వాళ్ళు ఇక్కడ యాక్టివ్గా పార్టిసిపేట్ అయిపోయి మనం ఎకానమిక్ గ్రోత్లో యాక్టివ్గా ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి అనేటటువంటిది ఈ పూర్ పబ్లిక్లో ఎప్పుడైతే సెల్ఫ్ ఇన్నోవేషన్ సెల్ఫ్ స్టార్ట్ అనేటటువంటిది ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మాత్రమే వాళ్ళు ఇక్కడ పావర్టీ అనేటటువంటి దాన్ని ఇక్కడ నుంచి వీళ్ళు ఎరాడికేట్ చేయగలుగుతారు అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇలా స్కిల్ డెవలప్మెంట్, హెల్తీ లిటరసీ అనేటటువంటి ఇవన్నీ కూడా పావర్టీ అనేటటువంటి దాన్ని ఇక్కడ ప్రాబ్లంగా రావడం జరుగుతుంది. సో మన ఇండియాలో రకరకాలైనటువంటి ఈ యొక్క సెక్టార్స్ని డెవలప్మెంట్ చేయడం వల్ల కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటిది చేయడం వలన కూడా ఈ పావర్టీని ఎరాడికేట్ చేస్తున్నాం అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కంక్లూజన్ ఏంటి అని అంటే ఇక్కడ 6 డికేడ్స్ అంటే 6 దశాబ్దాలు మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మనం చేస్తున్నటువంటి ఈ యొక్క పాలసీస్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇక్కడ ఉండేటటువంటి పావర్టీని ఎరాడికేట్ చేయడము, బ్యాలెన్స్డ్ ఎకానమీ అనేటటువంటి దాన్ని ప్రొవైడ్ చేయడము, సోషల్ జస్టిస్ అనేటటువంటిది సాంఘిక న్యాయం అనేటటువంటిది కల్పించడమే ప్రధాన ఉద్దేశంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో
ఎన్నో రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ని మనం పావర్టీని అలివేట్ చేయడానికి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ చాలామంది ఆర్థికవేత్తలు చెప్పేటటువంటి పాయింట్ ఏంటి అని అంటే గిన మనం ఎప్పుడైతే ఇక్కడ ఎక్స్ట్రాడినరీ రిసోర్సెస్ని పావర్టీ అలికేషన్కి మనం అలక్ చేయగలుగుతామో అప్పుడు మాత్రమే పావర్టీ అనేటటువంటి దాన్ని మనం ఎరాడికేట్ చేయగలుగుతాము అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడికి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా వరకు బేసిక్ నీడ్స్ అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మన పర్ఫార్మెన్స్ అనేటటువంటిది ఎక్కువ వరకు జరిగింది. ఇప్పటికీ కూడా డెవలప్మెంట్ ఫ్రూట్స్ అనేటటువంటి వాళ్ళకి లార్జ్ సెక్షన్ పీపుల్కి అందడం జరగట్లేదు. ఎప్పుడైతే లార్జ్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్కి అంది ఎకనామికల్ ఫ్రూట్స్ అనేటటువంటిది డెవలప్మెంట్ ఫ్రూట్స్ లార్జ్ సెక్షన్కి ఎప్పుడైతే అందుతాయో అప్పుడే మన యొక్క ఇండియాలో పావర్టీ అనేటటువంటిది ఎరాడికేట్ అవుతుంది అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడికి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.